79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా వెనుకొండలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 1000 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, ఆ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నాటి స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆనాడు స్వతంత్రం కోసం పోరాడి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు గారు, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది మహానుభావులు పోరాట ఫలితమే ఈరోజు నేటి స్వతంత్రం. ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్య రంగంలో ప్రజలకి విశేషమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి, సూపర్ 6 పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకి బాటలు వేశారు. ప్రతి బిడ్డ చదువుకునే విధంగా ఈ రోజు తీర్చిదిద్దారు. తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అందిస్తున్నారు. అలాగే ఈ రోజు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ రోజు అందరూ స్వేచ్ఛ వాతావరణాన్ని ఈ రోజు ప్రజలందరూ అనుభవిస్తున్నారు. చూసాం వైసీపీ పాలనలో, దుర్మార్గ పాలనలో అరాచకాలు, రాజ్యాంగ విలువలు లేవు. రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కారు గత ప్రభుత్వంలో. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాశారు వైసీపీ పాలనలో. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, రౌడీయిజం, దోపిడీ.